వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి సెప్టెంబర్ 7, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఏసియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కు సంబంధించి పరిగణించండి క్రింది ప్రకటనలు. 1. ఇది థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఆసియాన్ డిక్లరేషన్పై సంతకం చేయడంతో 1967లో స్థాపించబడింది. 2. ఏసియన్ ప్రస్తుతం 11 సభ్య దేశాలను కలిగి ఉంది. 3. ఇది ప్రధానంగా దాని సభ్య దేశాల మధ్య ఆర్థిక మరియు సైనిక సహకారంపై దృష్టి పెడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ వివరణ. ఏసియన్ 1967లో ఏసియన్ డిక్లరేషన్పై సంతకం చేయడంతో స్థాపించబడింది. అయితే ఇది ప్రస్తుతం 10 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇది ప్రధానంగా ఆర్థిక మరియు రాజకీయ సహకారంపై దృష్టి పెడుతుంది. సైన్యం కాదు. క్వశ్చన్ నెంబర్ 2. అటవీ సంరక్షణ చట్టం 1980కి సంబంధించి కింది వాటిలో ఏది ప్రకటనలు తప్పు? 1. ఈ చట్టం ప్రకారం రిజర్వ్డ్ ఫారెస్ట్ల రిజర్వేషన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం. గోదావర్మన్ కేసు యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ రికార్డులలో అటవీగా నమోదు చేయబడిన ప్రాంతాలను చేర్చడానికి అటవీ భూమి యొక్క చట్టం యొక్క నిర్వచనాన్ని విస్తరించింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం ఇది వివరణ. 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో ప్రాథమిక విధుల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ప్రాథమిక విధులు చట్టం ద్వారా అమలు చేయబడతాయి. 2. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించడం ప్రాథమిక విధుల్లో 1. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది? సరైనవి ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి వివరణ. అవి దేశం పట్ల పౌరుల నైతిక మరియు నైతిక బాధ్యతలు చట్టం ద్వారా అమలు చేయబడవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 లో జాబితా చేయబడిన ప్రాథమిక విధుల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాల్సిన బాధ్యత 1. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క ఇతివృత్తం. వసుధైవ కుటుంబం. దీని నుండి ఏ ప్రాచీన సంస్కృత గ్రంథం నుండి ప్రేరణ పొందింది? 1. పృథ్వోగ్య ఉపనిషత్తు, 2 సురజోగ్య ఉపనిషత్తు, 3 ఛాందోగ్య ఉపనిషత్తు, 4 మహా ఉపనిషత్తు. సమాధానం 4 వివరణ. ఇతివృత్తం మహా ఉపనిషత్తు యొక్క ప్రాచీన సంస్కృత గ్రంథం నుండి తీసుకోబడింది. ఇది అన్ని జీవుల విలువను ధృవీకరిస్తుంది. అమానవులు, జంతువులు, మొక్కలు మరియు సూక్ష్మజీవులు మరియు భూమిపై మరియు విస్తృత విశ్వంలో వాటి పరస్పర అనుసంధానం. క్వశ్చన్ నెంబర్ 5. 2023 జూలైలో చైనాలోని చెండులో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో పసిడి డబుల్ సాధించిన భారత షూటింగ్ క్రీడాకారిణి ఎవరు? జవాబు మను బాకర్. వ్యక్తిగత విభాగంలో ఈమె 239.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం నెగ్గింది. ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో అబింద్య అశోక్, యశస్విని సింగ్తో కలిసి ఈమె స్వర్ణం నెగ్గింది. క్వశ్చన్ నెంబర్ 6. దేశంలో 2019-2021 సంవత్సరాల మధ్య సంభవించిన వరదలు, వర్షాలతో ఎంతమంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది? జవాబు 17. 422 మంది. ఇదే కాలంలో వర్షాలు, వరదలతో పంటలు, నివాసాలు, ఇతరాలకు కలిపి మొత్తం 2.76 లక్షల కోట్ల రూపాయలు మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రం ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 7. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2023 ఆగస్టు 1న పుణెలో ఎవరికి ప్రదానం చేశారు? జవాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పురస్కారం కింద తనకు లభించిన ₹1,00,000 నగదును ఈయన నమామి గంగే ప్రాజెక్టుకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పురస్కారాన్నిలో మహారాష్ట్రలో నెలకొల్పారు. తిలక్ వర్ధంతి సందర్భంగా ఏటా ఆగస్టు 1న ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
క్వశ్చన్ నెంబర్ 8 ఏ కార్యక్రమం ప్రారంభించి మూడేళ్లైన సందర్భంగా 2023 జూలై 29 న ఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం పేరిట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు? జవాబు: నూతన జాతీయ విద్యా విధానం. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పీఎం శ్రీ పథకం కింద మొదటి ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.